అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గర్నికం దళితుల కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని డబ్బులతో ఊరేగింపు కుళాయికి పూలదండలు వేసి వినూత్నంగా కార్యక్రమం నిర్వహించిన దళితులు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గర్నికం గ్రామంలో దళిత కాలనీలో 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీన గర్నికం దళితులు మంచినీళ్ల కోసం ఆందోళన చేయడం జరిగింది. 2 బోర్లు రిపేర్ చేశారు. ఒక కుళాయిని అర్జెంటుగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కుళాయిలో ఒక్కరోజే నీళ్లు వచ్చాయి, కానీ మరలా నీళ్లు రాలేదు. తక్షణమే దళిత కాలనీలో ప్రత్యేక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి మంచినీరు సరఫరా చేయాలని గ్రామంలో డబ్బులతో ఊరేగింపు నిర్వహించారు. నీరు రాలేని కుళాయికి పూలదండ వేసి డప్పులతో శబ్దాలు చేసి జరగడం జరిగింది. కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, కుల వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు చేవేటి సూరిబాబు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఎండిఓ గారు వేసిన కొలాయి వెంటనే నీళ్లు ఇవ్వాలి. కొలాయి వేసి ఒక రోజులో నీరు ఇచ్చి మిగతా రోజులు ఇవ్వకపోవడం అన్యాయం. డప్పు కళాకారులు మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి. దళిత కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి. దళిత కాలనీకి ప్రత్యేక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి నీళ్లు ఇవ్వాలి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కొలాయిలు వేశారు, వెంటనే నీళ్లు ఇవ్వాలి. డబ్బు కొట్టుపోయి గత 20 రోజుల్లోని దళిత కాలనీ గర్నికం గ్రామంలోని ఆందోళన చేయడం జరిగింది. దానికి ఎంపీడీఓ గారు అలాగే పంచాయతీ సెక్రటరీ అధికారులందరూ కూడా వచ్చి ఆగ మేఘాల మీద 2 బోర్లు రిపేర్ చేసి ఒక కొలాయిలు వేశారు. వేసినప్పుడే నీళ్ళు వచ్చినాయి, తర్వాత నీళ్లు రాలేదు. ఇప్పుడు కూడా కొలాయిలో నీరు వస్తుందా లేదని చూసే బాధ్యత స్థానిక అధికారులు చేయాలి. అధికారికి కూడా చెప్పాం, నీళ్ళ బండి లేకపోతే పక్క గ్రామాల్లో ఇల్లు అడుక్కోవాల్సి వస్తుంది. పండగలైనా పబ్బాలైనా అలాగే ఊర్లో కార్యమైన ఇంటికాడ ఏమైనా నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ బాబు మీరు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 50 లీటర్లు నీరు ఇస్తామని చెప్పేసి జల్ జీవన్ మిషన్ ద్వారా కోట్ల రూపాయలు కేటాయించడామని ప్రచారం చేస్తాను. కానీ కోతవేడు దూరంలో రావికమతం మండలానికి 1 కిలోమీటర్ దూరం ఉన్న గర్నికం గ్రామంలోని దళిత కాలనీలో ప్రత్యేకమైనటువంటి ఒక కొళాయి ట్యాంక్ నిర్మాణం చేసి ఉన్న బోర్కి బోర్ వేసి దానికి ఒక ట్యాంక్ నిర్మాణం చేసి ఇంటింటికి కొళాయి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డప్పులతోటి ఈరోజు ఏదైతే ఎంపీడీ వేసిన కొళాయికి పూలదండ వేసి ఇప్పటికే సరే నీళ్లు ఇవ్వాలని డప్పు కళాకారులుగా మేము డిమాండ్ చేస్తూ గర్నికం గ్రామాల్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.